హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం ఇప్పుడు విక్రమార్కుడి కథ చెప్పుకుందాం మళ్ళీను. ఇలా ఈ విక్రమార్కుడు చెట్టు మీదున్న బేతాళును మళ్ళీ దింపి భుజాన్నేసుకొని బయలుదేరాడు. నీకు మార్గాయాసం తెలియకుండా కథ చెప్తానని చెప్పి మళ్ళీ బేతాళుడు కథ చెప్పడం ప్రారంభించాడు. అద్భుతపురాన్ని నరకేసర్ అనే రాజు పాలించేవాడు. అద్భుతపురం పురం అని ఉందిట. దాని పేరు అద్భుతపురం. నరకేసరి అతని పేరు, రాజు పేరు. ఆ రాజు పరిపాలిస్తున్నాడు ఆ అద్భుతపురాన్ని. ఆ ఊళ్ళోనే శంభుదాసుడు అనే వర్తకుడికి విద్యావంతురాలు, రూపవతి అయిన మణిమంజరి అనే పుత్రిక ఉంది. ఆ ఊళ్ళో ఒక శంభుదాసుడు అనే పేరున్న వర్తకుడు ఒకడున్నట్ట. ఆ వర్తకుడికి చాలా విద్యలు నేర్చుకుంది ఆవిడ. విద్యావంతురాలే, చదువుకున్న పిల్లే, రూపవతి, మంచి రూపం గల పిల్ల. ఆ అమ్మాయి మణిమంజరి, ఆ అమ్మాయి పేరు. ఓ పుత్రిక కూడా ఉంది ఆ శంభుదాసుడికి. ఆ అమ్మాయి పేరు అన్నమాట మణిమంజరి. ఎందరు వచ్చి కోరినా ఆమె పెళ్ళాడడానికి ఒప్పుకోకపోవడంతో తల్లిదండ్రులు ఆమెకి గట్టిగా చెప్పలేక వివాహ ప్రయత్నాలే మానుకున్నారు. ఆవిడని, ఆ అమ్మాయిని చూడ్డానికి, మణిమంజరిని చూడ్డానికి ఎంతమందో వచ్చారట పెళ్లి కోడుకులు. వచ్చి చూశారు. చూసి పెళ్లి చేసుకుంటామన్నారు. కానీ ఈ పిల్ల ఎవరిని ఒప్పుకోలేదుట. ఆ పిల్లకి ఎవరు నచ్చటం లేదు. నచ్చకపోయేసరికి ఇంకా తల్లిదండ్రులకు కూడా విసుగొచ్చేసిందిట. విసుగొచ్చేసి ఈ పిల్ల పెళ్లి చేసుకోవటం లేదు, ఎవరిని ఒప్పుకోవటం లేదు, పోన్లే అది ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడే చేద్దాంలే అని చెప్పి ఇంకా పెళ్లి ప్రయత్నాలు మానుకున్నారట. ఇలా ఉండగా పట్నంలో సేవకులు దొంగలను పట్టలేక ఈ ఆ పక్కని పట్నవాసం ఉంది ఒక పట్టణం. వీళ్ళకి దగ్గరలో ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఈ భటులుంటారే, ఆ భటులు దొంగల్ని పట్టలేకపోతున్నారట. అంటే దొంగలు ఎక్కువగా ఉన్నారు ఆ పట్టణవాసంలోను. దొంగలు ఎక్కువగా ఉండడంతోటి ఈ సేవకులెవళ్ళు వాళ్ళని పట్టలేకపోతున్నారట. ఈ చోర బాధ ఎక్కువైపోయింది. దొంగల బాధ ఎక్కువైపోయింది. ఎక్కువైపోవడంతోటి ఆ పట్టణాన్ని పరిపాలించే రాజు ఏం చేశాడంటే, స్వయంగా రాత్రివేళ కత్తి పట్టుకుని వీధుల్లో తిరగసాగేట. ఇంకా ఆయనే కత్తి పుచ్చుకు తిరుగుతున్నట్ట ఈ దొంగల్ని వేటాడడానికి, వాళ్ళని పట్టుకుందికి. ఘటికుడు అనే దొంగల నాయకుడు 10 మంది అనుచరులతోటి, ఘటికుడు వాడి పేరు, ఓ దొంగల నాయకుడు వాడు. వాడి కింద చాలామంది దొంగలు ఉన్నారన్నమాట. ఆ దొంగల నాయకుడు ఏం చేశాడంటే, ఓ 10 మంది అనుచరులు, ఇంకో దొంగాళ్ళని తీసుకున్నాడు. వీడు నాయకుడు, వీడి కింద ఆ 10 మంది దొంగాళ్ళు. వాళ్ళని తీసుకుని అనుచరులతోటి భయంకరమైన వేషంలో, ఒక వాడి చూస్తేనే భయం వేస్తూ ఉంటుంది, అలాంటి వేషం వేసుకున్నట్ట. ఆ భయంకరమైన వేషం వేసుకుని ఒక సందులో ఎదురుగా ఎదురు రాగా ఈ రాజుకి ఎదురొచ్చాడు ఇలా భయంకర వేషంతో. ఎదురొస్తే రాజు అతన్ని నువ్వెవరివి అని అడిగాడు. నువ్వెవరివయ్యా అని చెప్పి అడిగాడు రాజు. రాజా, ఈ పట్టణంలో ఉండే కాళికాదేవికి నేను కుమారుడను. వాడు అంటే రాజు వేషంలోనే తిరుగుతున్నాడు. రాజు మారు వేషంలో తిరగటం లేదు, రాజు వేషంలోనే తిరుగుతున్నాడు. తిరిగేసరికి ఆ దొంగాడికి రాజు అని గుర్తించాడు. గుర్తించి, రాజా, ఈ పట్టణంలో కాళికాదేవి గుడి ఉంది. ఆ గుడిలో ఉన్న ఆ అమ్మవారికి నేను కుమారుడిని అవుతాను. ఆవిడ కొడుకుని. నా పేరు వీరభద్రుడు. నా పేరేమిటనుకుంటున్నావు? వీరభద్రుడు. అమ్మవారి కొడుకుని నేనని చెప్పాడు. వీరు నా సేవకులు. ఇగో నా వెనకాల ఉన్నారే 10 మందిను, వీళ్ళు నా సేవకులు అన్నాడు వాడు. వాడు దొంగలని అబద్ధమాడుతున్నాడని గ్రహించిన రాజు ఈ రాజుకు గుర్తుపట్టాడు వాళ్ళని. వీళ్ళందరూ దొంగలు, ఈ వేషం వేసుకున్నవాడు దొంగల నాయకుడు అని గుర్తుపట్టాడు. గుర్తుపట్టి, స్వామి వీరభద్ర, మేము నీ దయ మీద బతికేవాళ్ళం. ఓ వీరభద్రుడా, మేము నీ దయ వల్ల బతుకుతున్నాం మేము హాయిగాను. అంచేత మమ్మల్ని రక్షించే భారం నీదే. మమ్మల్ని నువ్వే రక్షించాలయ్యా. ఈ దాసుడిని కరుణించి నగరంలోకి వచ్చి నేను రహస్యంగా చేసే పూజలు అంగీకరించి పోవాలని ప్రార్థించాడు.
నేను నీకు పూజలు చేస్తాను ఓ వీరభద్రుడా. అంచేత నువ్వు నువ్వు రా నాతోటి పాటు వచ్చి నన్ను కరుణ చూసి నా నగరంలోకి వచ్చి నేను నీకు రహస్యంగా పూజలు చేస్తాను. ఆ పూజలన్నీ నువ్వు స్వీకరించాలి అని ప్రార్థించాట. ఘటికుడు రాజు తన మాటలు నమ్మాడని వీడనుకున్నాడు, ఈ దొంగల నాయకుడు. ఈ రాజు నేను చెప్పింది వీరభద్రుడిని అని చెప్పాను కదా అమ్మవారి కొడుకునని నమ్మేశాడులే అనుకున్నాడు. అనుకుని నగరంలోకి వెళ్ళి మంచి దారులు కనిపెట్టి మర్నాడు రాజు ఇల్లు కొల్లగొట్టవచ్చని అనుకుని అతనితో వెళ్ళడానికి అంగీకరించాడు. రమ్మని చెప్పాడు కదా, మా రాజ్యంలోకి రా అని చెప్పాడు, మమ్మల్ని అందరినీ కాపాడుదు కానీ రా అన్నాడు. నువ్వు అనేసరికి వీడి దొంగల నాయకుడు భలేగా ఉంది, రాజు నేను చెప్పిన మాట నమ్మేశాడు, అని చేత నేను వీరభద్రుడిని అనుకుని నాకు పూజలు చేస్తానంటున్నాడు, ఇదే బాగుంది, నేను మంచి మార్గాలు వెతుక్కుంటాను, అక్కడి నుంచి బయటపడి మార్గం వెతుక్కుని అక్కడ రాజు ఆస్థానంలో నేను శుభ్రంగా దొంగతనం చేసి బోల్డు డబ్బు సంపాదించుకోవచ్చును అనుకున్నాడు ఈ దొంగల నాయకుడు. అనుకుని అతడితో వెళ్ళడానికి అంగీకరించాడు. రాజుతో కలిసి వాళ్ళ రాజ్యానికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. అనుచరులతో సహా చోరనాయకుడిని వెంట పెట్టుకుని నగరంలోకి వచ్చి ఈ రాజు ఏం చేశాడు, ఈ చోర నాయకుడిని, ఈ దొంగల నాయకుడిని, ఈ దొంగల్ని కలిపి తనతోడుగా తీసుకొచ్చాడు. ఎవరికీ తెలియకుండా పూజా సామగ్రి తెప్పిస్తాను అని వారందరినీ ఒక చోట కూర్చోబెట్టి, ఎవరికీ తెలియకుండా, మరి నువ్వు వీరభద్రుడు అన్నావు కదా, దేవుడు అన్నావు కదా, మరి అందరికీ కనిపించకూడదుగా, అంచేత ఎవరికీ చెప్పకుండా నేను పూజా సామాగ్రి తెప్పిస్తాను, అంచేత ఇక్కడే కూర్చోండి మీరందరూ అని చెప్పి ఓ చోట కూర్చోబెట్టాడు. వీళ్ళందరూ నేను కూర్చోబెట్టి పూజా సామాగ్రి తెప్పిస్తానని చెప్పాడు. వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టాడు. తాను వెళ్ళి భటులకి వాళ్ళని పట్టుకోమని చెప్పాడు. వెళ్ళి లోపలికి వెళ్ళి వాళ్ళ భటులు ఉంటారు కదా, రాజభటులు, ఒరే మీరు అందరూ వెళ్ళి ఆ గదిలో అక్కడ కూర్చోబెట్టి వచ్చాను రా ఓ చోట, ఈ దొంగల నాయకుడిని నేను వాళ్ళని పట్టుకోండి అని చెప్పేసరికి వాళ్ళేమో వచ్చారు వీళ్ళ దగ్గరికి. భటులకి చోర్లకి కొంతసేపు పోరాటం జరిగిన ఈ భటులు ఈ దొంగలతోటి పోరాడారు. రాజు చెప్పాడు కదా వాడు దొంగల నాయకుడు, వాళ్ళు దొంగలునని, అంచేత వాళ్ళకి వీళ్ళకి పోరాటం జరిగినా ఏంటంటే వీళ్ళు 10 మందే ఉన్నారు, దొంగల నాయకుడి దగ్గర ఉన్న దొంగలు 10 మందే, కానీ రాజభటులు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అనేక ఇది కూడా ఉంటాయి, కత్తులు కటార్లు అవన్నీ ఉంటాయి కనుక వాళ్ళే నెగ్గారు, వీళ్ళు ఓడిపోయారు, ఈ దొంగలు ఓడిపోయారు, దొంగలు చచ్చిపోయారు, దొంగలు ఆ రాజభటుల చేతుల్లో చచ్చిపోయారు. ఘటికుడు మాత్రం ప్రాణాలతో మిగిలి వాళ్ళకి చిక్కాడు. ఈ దొంగల నాయకుడు మాత్రం ప్రాణాలతోటి వాళ్ళకి చిక్కిపోయాడు. ఆ భటులకి రాజు మోసం చేశాడని తెలియక పట్టుబడ్డానే అని విచారిస్తూ ఉంటే, ఈ రాజు నన్ను మోసం చేసి నేను చెప్పిన మాటలు నమ్మినట్లుగా నటించి నన్ను ఇలా తీసుకొచ్చాడు. ఇక్కడికి తీసుకొచ్చి రాజసేవకులు వాడిని రాజు ముందుకు తీసుకుపోయారు. వాడు అలా ఆలోచించుకుంటున్నాడు, ఆ దొంగల నాయకుడు, నేను చెప్పిన మాటలు నమ్మాడు ఈ రాజు అనుకున్నాను, వీడు నన్ను మోసం చేసి తీసుకొచ్చేసాడు, వీడికి అనవసరంగా పట్టుబడ్డానని వాడు విచారిస్తున్నాడు. ఈ రాజసేవకులు వాడిని రాజు ముందుకి తీసుకుపోయారు. రాజకోలుకి తీసుకుపోయి రాజు ముందు నిలబెట్టారు. తెల్లవారాక రాజు వాడిని కొరత వెయ్యమన్నాడు. తెల్లారిదాకా ఊరుకోండి, తెల్లారాక కొరత వెయ్యండి అన్నాడు. అంటే ఒక సూదిగా పైన ఒక పక్క సూదిగా ఉన్న ఒక గుణపంలా ఉంటుందన్నమాట. అలాంటి దాన్ని నేలలో పాతేసి దాని మీద కూర్చోబెట్టేస్తారు. వీళ్ళని కూర్చోబెడితే అది నెమ్మదిగా ఆ శరీరంలో దిగబడిపోయి వీడి శరీరంలో ఉన్న రక్తం అంతా కింద కారిపోయి చచ్చిపోతాడు. అలా కొరత వేయమన్నాడు. సేవకులు ఘటికుడి రెక్కలు విరిచికట్టి వధ్యస్థానానికి తీసుకెళ్ళడానికి పురవీధులు తిప్పుతూ ఉంటే వాళ్ళు ఏం చేశారు, ఈ సేవకులందరూ రాజసేవకులు వీడిని ఘటికుడిని, ఈ దొంగల నాయకుడిని రెక్కలు విరిచి కట్టేశారట, ఇంకెక్కడికి పోకుండాను.
రెక్కలు రెండు రెక్కలు వెనక్కి, రెండు చేతులు వెనక్కి కట్టేసేసి చంపి చోటాకి వధ్యస్థానానికి ఎక్కడైతే చంపుతారో అక్కడికి తీసుకెడుతున్నారట. తీసుకెడుతూ ఆ ఆ ఆ రాజ్యంలో ఉన్న వీధులని తిప్పుతున్నారట వీడిని. అందరూ చూడాలని. చూస్తే సిగ్గుపడతాడు కదా, మరి అలాంటి తప్పు ఇంకోళ్ళు కూడా చెయ్యరు అది చూశారంటేను. అంచేత ఆ పురవీధులన్నీ తిప్పుతున్నారట. అందరూ చూస్తున్నారు వీడిని. మణిమంజరి అతన్ని దగ్గర నుంచి చూడగానే మోహించింది. ఈ వర్తకుడు కూతురు ఉంది కదా, చాలా అందమైన పిల్ల. ఆ పిల్లకి తల్లిదండ్రులు ఎన్ని సంబంధాలు చూసినా వద్దుపోమంది. ఆ పిల్ల కర్మ అంటే బుద్ధి కర్మానుసారిణి అనేవారు పెద్దవాళ్ళు. అంచేత ఆ పిల్లకి ఈ దొంగల నాయకుడిని చూడగానే పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టిందిట. ఇలా వీధంపడ తిప్పుతున్నారు కదా ఈ దొంగల నాయకుడిని. తిప్పుతూ ఉంటే దాని కర్మ అలా ఉండడం చేత దానికి ఈ దొంగల నాయకుడు నచ్చేట. చూసింది ఆ వీధుల్లో తిరిగి తిప్పుతున్న ఆ దొంగల నాయకుడిని చూసి బాగా దగ్గరగా చూసింది. చూసి మోహించింది. వాడిని మోహించి అతన్ని గుండెలకు హత్తుకుంది. వెళ్ళి దగ్గరగా ఆయన్ని పట్టేసుకుంది. ఆ దొంగని పట్టేసుకుని తనని వాడికి ఇచ్చి పెళ్లి చేయమని తల్లిదండ్రులని కోరింది. నన్ను ఈ దొంగల నాయకుడికి ఇతనికి ఇచ్చి పెళ్లి చేయండి, నేను వీడిని పెళ్లి చేసుకుంటాను, వీడిని ఇచ్చాడని చెప్పింది. ఆ వర్తకుడు ఆశ్చర్యపోతూనే భయంతో కోపంగా, నీకు మతిపోయిందా? ఇదేం దుర్బుద్ధి? ఎందరినో కాదని ఈ దొంగని పెళ్ళాడతానంటావేమిటి? ఇది ఎలా జరుగుతుంది? నోరు మూసుకో అని చెప్పి మందలించాడు. ఆ తండ్రి పాపం ఆ వర్తకుడు ఆశ్చర్యపోయాట. ఏంటి, ఎంతమందినో చూపించాడు మంచి మంచి వాళ్ళని. చూపిస్తే ఎవ్వడు నాకు నచ్చలేదు పొమ్మంది. నచ్చలేదని చెప్పి ఇప్పుడు ఈ దొంగల నాయకుడిని పెళ్లి చేసుకుంటానంటోంది. ఇదేం దుర్బుద్ధి, దీనికి మతేమైనా పోయిందేమిటి? ఎందరినో కాదని ఈ దొంగని పెళ్ళాడతానంటావేమిటి? ఇదే ఎలా జరుగుతుందే? దొంగాడిని ఎలా చేసుకుంటావే అని చెప్పి అడిగాడు కూతుర్ని. నోరు మూసుకో అని మందలించాడు. నోరు మూసుకో, నువ్వు అక్కర్లేని మాటలు మాట్లాడకు, పిచ్చి వేషాలు వేయకని చెప్పి తండ్రి పాపం మందలించాడు కూతుర్ని. దొంగను పెళ్లి చేసుకోవడం ఏమిటని. అయినా ఆమె పట్టు వదలక, ఏమైనా కానియండి, మీరు లోకులు ఏమైనా అనుకోండి, నేను వాడిని వాల్చాను. మీరేమనుకున్నా సరే, నేను ఏమైనా సరే వాడినే పెళ్లి చేసుకుంటాను. మీరేం తిట్టుకున్నా ఏం చేసినా నేను వాడినే వరించాను, వాడినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. అతనే నా పతి, ఆ దొంగల నాయకుడే నా భర్త అంది. నీకు నా మీద ప్రేమ ఉంటే రాజు దగ్గరికి వెళ్ళి అతన్ని విడిపించు. నీకు నా మీద కనుక ప్రేమ ఉందనుకో, వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి రాజుని బతిమాలి వాడిని విడిపించు, ఆ దొంగాడిని అని ఏడవసాగింది. అని ఏడుస్తోంది కూతురు. తండ్రి సంకటంలో పడ్డాడు. తండ్రికి పాపం ఏం చెయ్యాలో తోచలేదుట ఈ వర్తకుడికి. దొంగని వదలమని రాజుని అడిగితే నన్ను వాడితో సంబంధం కలవాడిగా ఎంచి శిక్షిస్తాడేమో, ఇటు చూస్తే అమ్మాయి ప్రాణాలు వదులుతానంటోంది. రాజు దగ్గరికి వెళ్ళి వాడిని వదిలిపెట్టండి, మావాడేనని చెప్పాడనుకో, అయితే నీకు వీడికి ఏమిటి సంబంధం? నువ్వు కూడా దొంగల్లో ఒకడివా? వీడికి ఏమవుతావని చెప్పి రాజు వీడిని కూడా శిక్షిస్తాడు, ఈ వర్తకుడిని కూడాను. అంచేత ఏం చెయ్యాలో తెలియక పాపం సంకటంలో పడ్డాట ఈ వర్తకుడు. అటు చూస్తే అమ్మాయి ప్రాణాలేమో వదిలేస్తానంటోంది. నాకు వాడిని ఇచ్చి పెళ్లి చేయకపోతే నా ప్రాణాలు తీసేసుకుంటానంటోంది ఈ పిల్ల. ముందు నుయ్యి వెనక గొయ్యి, ఏం చెయ్యాలి? ముందుకెడదామంటే నన్ను కూడా దొంగల నాయకుడికి ఏదో చుట్టానో, లేకపోతే వాడితోటి చేసే దొంగతనాల్లో నేను కూడా ఉన్నాను, దొంగనను, రాజు నన్ను శిక్షిస్తాడేమో అని చెప్పి ఓ పక్కన భయపడుతున్నాడు. పోనీ వదిలేద్దామా, పట్టించుకోకుండా ఊరుకుందామా అంటే పిల్ల చచ్చిపోతానంటోంది. ఒకగానొక పిల్ల. ఏం చెయ్యాలో తోచక పాపం వీడు బాధపడుతున్నాడు ఈ వర్తకుడు. అనుకుని భారం భగవంతుడి మీద వేసి కానుకలు పట్టుకుని రాజు వద్దకు వెళ్ళాడు. సర్లే, రా భగవంతుడి మీద భారం వేద్దాం, ఇంకా ఏం చేస్తాం, తప్పదు అనుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదు. అందుకోసానని కానుకలేవో పుచ్చుకుని ఆ కానుకలు తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళాట.
నన్ను వాడితో సంబంధం గల రాజుకి తన కూతురి వృత్తాంతం చెప్పాడు. రాజు దగ్గరికి వెళ్తే రాజు అడిగాడు, ఎందుకు వచ్చావు, ఏమిటి నీకు పని ఏముంది, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. అడిగితే తన కూతురు వృత్తాంతం అంతా చెప్పాడు. దొంగని ఇలా పెళ్లి చేసుకుంటానంటోంది అని చెప్పి ప్రభు, ఆ చిన్నది ఇప్పుడు మీరు కొరత వేయించుకోబోతున్న చోరుని వలచి వాన్నే పెళ్ళాడతానని లేకపోతే చనిపోతానని పట్టుబట్టి ఎంత చెప్పినా వింటం లేదు. ఏం లేదు ప్రభు, నాకు ఓ కూతురుంది. ఆ కూతురుకి మీరు కొరత వేయబోతున్నారే ఇప్పుడు దొంగల నాయకుడికి, వాణ్ణి వరించిందిట. నాకు వాణ్ణిచ్చి పెళ్లి చేయండి, లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పి పట్టుబట్టు కూర్చుంది. ఎంత చెప్పినా వింటం లేదు. దేవా, ఆ చోరుని కనికరించి నా ఏకైక పుత్రిక ప్రాణాలు నిలపవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని వైశ్యుడు మొరపెట్టుకున్నాడు. ఆ రాజుతోటి మొరపెట్టుకున్నట, ఆ చోరుడిని కనికరించండి, కనికరించి నా పుత్రిక ఒకతే కూతురు నాకు, దాని ప్రాణాలు నిలబెట్టడానికి మీరు ఆ వా నిలబెట్టండి, వాడికి ఇచ్చి నేను నా కూతుర్ని పెళ్లి చేస్తాను అని చెప్పి పాపం ఆ రాజుని బతిమాలుకున్నాడు. ఛీ, ఎందుకా వచ్చావు, ఇంత నీచపు కోరికతో వచ్చావా నువ్వు అని చెప్పి, అంటే ఓ మూల కొరత వేస్తామని చెప్పి ఊరంతా తిప్పుతున్నారు వాడిని చంపేస్తామని చెప్తున్నారు ఓ పక్క నుంచి రాజభట్లు. వాడిని చంపడం కోసానని తీసుకెడుతున్నాం నడిపించిలాగా మీరందరూ కూడా చూస్తారు. రాజుగారికి కనుక ఏదైనా తేడా వచ్చినట్లు, ఇలా ఈ మనుషుల వల్ల తేడా వచ్చిందని తెలిస్తే ఇలాంటి శిక్ష విధిస్తారు అని చెప్పడం కోసానని మీ అందరికీ కూడా భయం కలగడం కోసానని వీడిని ఇలా ఈ ఊరంతా తిప్పుతున్నాం, తిప్పి తీసుకెళ్ళి వీడిని కొరత వేసి చంపేస్తాం అని చెప్పి రాజభటులు చెప్పారు వీళ్ళందరికీను. అలాంటి వాడికి ఇచ్చి నువ్వు ఆ పిల్ల పెళ్లి చేసుకోవడం ఏమిటి, వాడికి దొంగకి సాయం చేయమంటున్నావు ఏమిటిది, నువ్వు దొంగవే ఏమో అని అనుమానం కలుగుతోంది. రాజుకి అనుమానం వచ్చేసింది. ఎందుకు వచ్చావా నా దగ్గరికి, నువ్వు కూడా దొంగవేమిటి, లేకపోతే వీడిని వదలమంటున్నావేమిటి అని చెప్పి అనుమానించాడు ఈ వర్తకుడిని. మరో మాట మాట్లాడావంటే వాడిగతే నీకు పడుతుంది, నువ్వు ఇంకో మాట ఏదైనా మాట్లాడేవో ఇక్కడ నిన్ను కూడా కొరత వేసేస్తామన్నాడు రాజుగారు. అని రాజు గద్దించేసరికి శంభుదాసు వణికిపోతూ ఇంటికి పోయి జరిగింది కూతురికి చెప్పాడు. ఈ వర్తకుడు అయ్యో నన్ను కూడా రాజు చంపేస్తానంటున్నాడు అని చెప్పి భయపడిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఆ కూతురికి పెళ్ళానికి జరిగిందంతా చెప్పాట. నువ్వు వాడి మీద వలపు మరల్చుకొని బుద్ధిగా ఉండు అన్నాడు. నువ్వు ఇంక వాడి మీద ప్రేమ దోమలేదు, వాడిని మూల చంపేస్తుంటే వాడిని ప్రేమించడం ఏంటి అని చెప్పి గట్టిగా పిల్లని కేకలెట్టి వాడి మీద బుద్ధి మరల్చుకో, మంచి బుద్ధి కలిగి ఉండని చెప్పేసి ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాడు. ఆ మాటలు వినగానే మణిమంజరి మహాదుఃఖంతో తల విరబోసుకుని గుండెలు బాదుకుంటూ చోరుడు వెనకపోసాగింది. ఇంకా ఈ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయనని చెప్పాడు కదా తండ్రి ఆ చోరుణ్ణి, అని చేత ఇది కూడా జుట్టు విరబోసుకుని ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఈ పిల్ల ఆ దొంగాడు వెనకాల వెళ్ళిపోతోంది. ఆమె ప్రాణత్యాగం చేస్తుందేమో అని భయంతో ఏడుస్తూ తల్లిదండ్రులు ఆమె వెంట పోసాగారు. ఇంకా ఒక్కతే కూతురు కదా పాపం, అయ్యో ఈ దొంగాడు వెనకాల వెళ్ళిపోతోంది, వాణి చంపగానే ఇది కూడా చస్తుందేమో అని చెప్పి ఏడుస్తూ ఈ తల్లిదండ్రులు కూడా ఆ పిల్ల వెనకాల పడి వెళ్ళిపోతున్నారట. ఇది తెలిసిన జనం ఏం జరుగుతుందో చూద్దామని తాము వాళ్ళు వెనక్కి వెళ్ళారు. ఇంకా చుట్టూ జనం ఉన్నారుగా, ఆ జనం చూసి అసలు ఏం జరుగుతుందో చూద్దాం, ఇప్పుడు ఇది పెళ్లి చేసుకోకపోతే నేను చస్తానంటుంది కదా ఈ పిల్ల, చేత ఏం జరుగుతుందో అసలు చూద్దాం అక్కడని చెప్పి ఈ జనం అందరూ కూడా వాళ్ళ వెనకాల పడిపోతున్నారట. రాజభటులు దొంగని కొరత వద్దకు తీసుకుపోయగా మణిమంజరి వెక్కి ఏడవసాగింది. ఈ కొరత వేసే ఆ శూలం ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్ళారట ఈ రాజభటులు ఆ దొంగని. తీసుకుపోగానే ఈ మణిమంజరి కూడా వస్తోంది కదా ఈ పిల్ల, పెళ్లి చేసుకుంటానన్న పిల్ల, ఆ పిల్ల ఎక్కి ఏడుస్తోందిట. ఆమె తల్లిదండ్రులు ఏడవసాగారు.
ఆమె తల్లిదండ్రులు కూడా పాపం ఏడుస్తున్నారు. భటులు కొరత మీద దిగవేసే సమయంలో దొంగ మణిమంజరిని ఆమె తల్లిదండ్రులని చూసి ఒకసారి పకపక నవ్వేట. ఈ దొంగాడు ఏం చేశాడంటే, భటులేమో వీడిని, ఈ దొంగల నాయకుడిని కొరత వేయడం కోసానని ఆహ్, అక్కడికి తీసుకెళ్ళిపోయారు. ఆ శూలం మీద దగ్గరికి తీసుకుపోయారు. తీసుకుపోయేసరికి ఈ దొంగ ఈ మణిమంజరిని చూసాడు. అంటే ఈ పిల్లని పెళ్లి చేసుకుంటానందే, ఆ పిల్లని చూసాట. ఆమె తల్లిదండ్రులను కూడా చూసాడు. చూసి ఒకసారి పకపక నవ్వాట. నవ్వి గో గోలు గోలున ఏడ్చాడు. మళ్ళీ తర్వాత గోలు గోలున ఏడ్చాట. కాసేపు నవ్వాడు ఓ నిమిషం. నవ్వి తర్వాత గోలు గోలున ఏడ్చాట. తక్షణమే కొరత వేయబడి ప్రాణాలు వదిలాడు. తక్షణమే తీసుకెళ్ళి ఆ శూలం మీద కూర్చోబెట్టేశారు. శూలం వాడి శరీరంలోకి దిగబడిపోయింది. వాడు ప్రాణాలు వదిలేశాడు. మణిమంజరి విరక్తితో అక్కడే చితిపేర్పించి దానిలో పడి ప్రాణాలు వదలాలని ప్రయత్నించింది. ఈ చి ఈ రా ఈ భర్తకుడు కూతురు కూడా, మణిమంజరి కూడా, నేను చచ్చిపోతాను, నేను ప్రేమించిన వాడిని చంపేశారు కనుక, మీరు కొరత వేసేశారు కనుక నేను ఇక్కడే బలవంతాన్ని చితిపేర్చుకుని చచ్చిపోతానని చెప్పి ఈ అమ్మాయి ప్రయత్నిస్తోందట. తల్లిదండ్రులు, పురజనులు ఆమెను నివారింపలేకపోతున్నారు. వాళ్ళు ఈ తల్లిదండ్రులు, ఇంకా ఆ ఊళ్ళో ఉన్న జనం అందరూ కూడా వచ్చారుగా. వీళ్ళందరూ కూడా ఈ అమ్మాయిని ఎలాగోలాగా ఆ పని మీద నుంచి తప్పిద్దాం, చావకుండా బతికిద్దాం అంటే అది ఎక్కడా అసలు మాట వినటం లేదు. ఎవడ మాటను వినకుండా చావడానికే సిద్ధపడిపోయింది. మణిమంజరి విరక్తితో అక్కడే అక్కడే ఉండిపోయింది. ఆ సమయంలో ఆకాశంలో వినోదంగా విహరిస్తున్న పార్వతీ పరమేశ్వరులు, ఆ ఆకాశ మార్గంలో పార్వతీ పరమేశ్వరుడు, ఈ ఇలా ఈ కింద ఈ భాగవతం జరుగుతూ ఉంటే ఇలాగా ఆ పైన పార్వతీ పరమేశ్వరులు విహరిస్తున్నారట. ఆకాశంలోను విహరిస్తూ ఇది చూశారు. చూసి పార్వతి అందుట, స్వామి, ఒక యువతి దుఃఖంతో అగ్నిప్రవేశం చేయబోతోంది. ఓ స్వామి, ఆ అమ్మాయి దుఃఖంతో చాలా దుఃఖపడుతోంది, అగ్నిప్రవేశం చేసి చచ్చిపోదాం అనుకుంటోంది. నా మనవిని అంగీకరించి ఆమె కోరిన వరం ఇచ్చి కాపాడండి అంది. నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, మీరు ఆ అమ్మాయికి చక్కగా ఓ వరం ఇవ్వండి. ఆ అమ్మాయికి ఏం వరం కావాలో కోరమని వరం ఇచ్చి ఆ అమ్మాయిని కాపాడండి అని అడిగింది పార్వతీదేవి. శివుడు నంది జనానికి కనిపించేంత ఎత్తుకి దిగమని, కాంతా సాహసింపకు. ఈ శివుడు అప్పుడు నందీశ్వరుడు మీద కూర్చుని, వాళ్ళ వాహనం నంది కదా, శివుడు వాహనం నంది. ఆ నందీశ్వరుడితో చెప్పాట, ఓ నంది, జనానికి అందరికీ కనిపించేటంత ఎత్తుకి కిందకి దిగవయ్యా ఆకాశంలోంచి అని చెప్పి కిందకి దింపాడు. దిగారు వాళ్ళు, పార్వతీ పరమేశ్వరులు ఆ నందితోటి సహా అందరికీ కనిపించేటట్లుగా కిందకి దిగారట. దిగిన తర్వాత కాంత అంటే, ఓ అమ్మాయి, సాహసించకు. ఏమిటి సాహసం చేస్తున్నావు? నేను శంకరుణ్ణి, నేను భగవంతుడైన శంకరుణ్ణి, వరం ఇవ్వాలని వచ్చాను, నీకు వరం ఇద్దామని వచ్చానమ్మా నేను, అని చేత నువ్వు అలాంటి సాహసం చేసి చచ్చిపోకు అన్నట్ట. ఏం కావాలో కోరుకో, నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తాను అన్నాడు. మణిమంజరి శివుడికి నమస్కరించింది. ఈ అమ్మాయి శివుడికి నమస్కరించి, ఈ మృతచోరుడిని బతికించి నాకు పతిగా అనుగ్రహించు. ఈ చచ్చిపోయాడే ఈ దొంగల నాయకుడు, వీడిని బతికించవయ్యా ఓ శివ, బతికించి నాకు పతిగా చెయ్యి, నాకు భర్తగా చెయ్యి అని చెప్పి కోరుకుంది. శివుడు దొంగని బతికించాడు. ఈ దొంగని శివుడు బతికించాడు. భగవంతుడు కదా మరి ఆయన, అంచేత ఆయనకి ఏం పెద్ద కష్టమే ఉంది, బతికించాడు. అప్పుడే చచ్చిపోయాడు వాడు, మళ్ళీ బతికించేశాడు. ఆమెను పెళ్ళాడమని అతనికి చెప్పి అదృశ్యమయ్యాడు. ఆవిడని పెళ్ళాడు ఆ అమ్మాయిని, అంచేత నేను బతికించానని చెప్పేసేసి ఆయన మాయమైపోయాట. ఆ వింత చూసిన ప్రజలు సంతోషించి వారి వివాహం అక్కడే జరిపించారు. ఆ ప్రజలందరూ కూడా, తల్లిదండ్రులు, ప్రజలు అందరూ ఆనందించారు. ఆనందించి వాళ్ళిద్దరికీ అక్కడే పెళ్లి చేసేసారట. మళ్ళీ కొంచెం వెనక్కి వెడితే, ఇంటి దాకా వెడితే వాళ్ళ మనసులు మారిపోవచ్చు.
చేత అక్కడే వాళ్ళిద్దరికి పెళ్లి చేసేశారు. ఇదంతా విన్న రాజు ఆశ్చర్యపోయి చోరుని పిలిపించి గౌరవించి తన వద్ద ఉద్యోగం ఇచ్చాడు. ఈ రాజుకి అంతా తెలిసింది. ఈ భటులు వెళ్ళి చెప్పారు, ఇలా ఇలా జరిగిందండి అని. చెప్పేసరికి ఆ రాజు ఆశ్చర్యపోయాట. ఆశ్చర్యపోయి ఈ చోరుని పిలిపించాట, ఈ దొంగని తన దగ్గరికి రమ్మని పిలిపించి గౌరవానికి గౌరవం చేసి తన వద్ద ఉద్యోగం కూడా ఇచ్చాట ఈ రాజు. అంచేత, ఓ విక్రమార్క మహారాజా, ఈ దొంగ చనిపోయే ముందు మొదట ఎందుకు నవ్వాడు, తర్వాత ఎందుకు ఏడ్చాడు అని ప్రశ్నించాడు ఈ బేతాళుడు. ఓసారి నవ్వి ఓసారి ఏడ్చాడు కదా, ముందు నవ్వాడు తర్వాత ఏడ్చాడు. ఈ బేతాళుడు అడిగాడు అనమాట విక్రమార్కుడిని, అసలు ఎందుకు నవ్వాడు, ఎందుకు ఏడ్చాడు అని చెప్పి అడిగాడు. దొంగాడు ఎందుకు నవ్వాడు, తర్వాత ఎందుకు ఏడ్చాడు. అందుకు విక్రమార్కుడు చెప్పాడనమాట, ఎప్పుడూ ముఖమైన చూడని యువతి చావబోతున్న తన మీద మోహం చెందడం ఎంత విచిత్రం. అంటే ఇదంతా భగవదీచ్ఛ అనమాట. లేకపోతే వాడు మూల చచ్చిపోతున్నాడు, వాడు కొరత వేసేస్తారు, చచ్చిపోతాడు ఇంకో నిమిషంలో. అలా చచ్చిపోయి వాడు నాకు కావాలి భర్తగా అని చెప్పి కోరుకుంది ఈ వ్యాపారి కూతురు. అదేమిటది, చాలా వింతగా ఉంది కదా అని చెప్పి, ఎప్పుడు నేను దాని మొహమైనా చూడలేదు, అది నా మొహం చూడలేదు, పోని ప్రేమించింది అనుకుందికైనాను, ఎంతో వింతగా ఉంది ఇది అనుకుని నవ్వుకున్నాట. దొంగ నవ్వాడు, అయ్యో ఇలాంటి దానిని పెళ్ళాడే ప్రాప్తం లేకపోయిందే, ఆమె తల్లిదండ్రులు నాలాగే దుఃఖిస్తున్నారు కదా అని ఏడ్చాడు. అంతలోనే ఇంత మంచి పిల్ల నన్ను ప్రేమగా చూసుకుంటోంది, ఇలాంటి పిల్లని భార్యగా పొందలేకపోతున్నానని చెప్పి తన ఈ పిల్లని కన్నా తల్లిదండ్రులు కూడా పాపం ఏడుస్తున్నారు అని చేత వాళ్ళు ఏడుస్తున్నారని చెప్పి తను కూడా భార్యగా పొందలేకపోయానని వాడు ఏడ్చాడు, దొంగాడు కూడా ఏడ్చాడు అని చెప్పి విక్రమార్కుడు సమాధానం చెప్పగానే మళ్ళీ బేతాళుతో తాళ్ళు తెంపుకొని చెట్టెక్కేశాడు. తర్వాత కథ మళ్ళీ తర్వాత చెప్పుకుందాం అమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.